దయచేసి అందరూ వినాలండి. పెళ్ళి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పురుషుల్లో మార్పులు రాకపోయినా కూడా శారీరకంగా స్త్రీలలో చాలా మార్పులు వస్తాయి. ఇది మొట్టమొదటిగా మనము గమనించవలసిన విషయం. సో ధీరజ్ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత బ్యూలా తిరిగి ఇలా ఉండదు. పిల్లలు కన్న తర్వాత నేను ఆశ్చర్యపోతాను ఏమిటంటే, స్త్రీకి దేవుడు చాలా ఓపిక, చాలా ఓర్పు, చాలా సహనం ఇచ్చాడు. నాకు 3 కుమార్తెలు కాబట్టి చెప్తున్నా, ఒక ఇల్లు స్త్రీ లేకపోతే ఎన్ని జనములు ఉన్నా కూడా అది నడవదండి. స్త్రీలు లేకపోతే ఈ సమాజము కూడా నడవదు. సో దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐ డోంట్ నో హౌ వెల్ యూ అండర్స్టాండ్ అ ఉమెన్స్ మైండ్ సెట్. నెల రోజుల్లో 31 రోజులు ఉండొచ్చు, 30 రోజులు ఉండొచ్చు. కానీ women go through a cycle. You have to understand, ఆ సైకిల్లో they are emotionally imbalanced people. నెలలో దాదాపు వారం నుండి 10 రోజులు స్త్రీ తన శరీరములో చాలా మార్పుల్లో చేర్పులు జరుగుతూ ఉంటాయి, మానసికంగా, శారీరకంగా. పెళ్లి చేసిన సెన్సిటివ్గా ఉంటావో తన ముందున్న జీవితం అంత సంతోషంగా ఉంటుంది. ఓన్లీ అ ఉమెన్ కెన్ అండర్స్టాండ్ వాట్ హర్ బాడీ గోస్ త్రూ. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? తన శరీరంలో ఈ మార్పులు అంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? సమాజంలో నీకు ఒక గుర్తింపు ఇవ్వటానికి, ఒక భర్తగా, ఒక తండ్రిగా గుర్తింపు ఇవ్వటానికి తన శరీరంలో అనేక మార్పులు, నాట్ ఫర్ హర్, ఆ శరీరంలో జరుగుతున్న మార్పులు. దిస్ ఇస్ వాట్ అంటే దేవుడు అందుకనే సంఘమని స్త్రీతో పోల్చాడు. స్త్రీ చాలా గొప్ప లక్షణాలు కలిగినది. అండ్ గాడ్ ఆల్సో వెన్ హీ స్పోక్ అబౌట్ ద చర్చ్ హీ సెడ్ ఇట్ ఈస్ అ ఉమెన్. స్త్రీతో పోల్చాడు. అంటే స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత మన బైబిల్ గ్రంథంలో చాలా గొప్పది. సో వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ధీరజ్, ఆ మార్పులు, ఆ శరీరములో ఆ మార్పులు, ఆ సైకిల్ జరుగుతున్నది కేవలము నీకు సమాజంలో ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు ఇవ్వటానికి మాత్రమే. కానీ శరీరములో తన బలహీన పడుతున్నా కూడా షీఈస్ విల్లింగ్ టు సాక్రిఫైస్ సో మచ్ ఫర్ యూ. సో ఆల్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, మనం ఎంత ఇవ్వాలనుకున్నా కూడా వారితో కంపేర్ చేస్తే తక్కువనే మన జీవితంలో. ఎందుకంటే స్త్రీలతో మనం ఏ రోజు కూడా పోటీ పడలేం, వాళ్ళు చూపించే ప్రేమకు, వాళ్ళు చేసే త్యాగానికి. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మాటలు నేను గ్రహించగలిగాను. ఎప్పుడైతే నా భార్యని ఆ ఫస్ట్ డెలివరీలోని నేను చూశానో, నేను అనుకున్నాను, నన్ను సంతోష పెట్టడానికి ద పెయిన్ దట్ షీ వెంట్ త్రూ, ఆ శరీరముని నలగగొట్టుకోవటానికి, నన్ను సుఖ పెట్టడానికి ఇష్టపడిన ఆ స్త్రీని బ్రతుకు దినములంతా నేను సన్మానిస్తాను. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ ద లవ్ దట్ యు నీడ్ టు హ్యావ్. ఆఫ్టర్ 40 దే గో త్రూ మెనోపాజల్ పీరియడ్. కొంతమంది పిల్లలు కన్న తర్వాత దే గో త్రూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. చాలా ఉంటాయి నాన్న. దే ఆర్ అ వెరీ డెలికేట్ వెసల్. అందుకనే బైబిల్లో స్త్రీని బలహీన ఘట్టము అని చెప్పబడ్డది, పిలువబడ్డది. సో యూ షుడ్ బీ హర్ స్ట్రెంగ్త్ ఇన్ హర్ వీక్నెస్. తన బలహీనతలో నీవే తనకి బలముగా నిలబడాలి. దట్ ఈస్ ఆల్ విమెన్ నీడ్ ఫ్రమ్ అ మ్యాన్. నీ ఆస్తి వద్దు తనకి, నీ సంపాదన ఎంతో, ఏ రోజు కూడా స్త్రీకి అన్నెసెసరీ టాపిక్స్. తనకి కావాల్సింది ప్రేమ. అది కానీ నువ్వు ఇవ్వగలిగితే తల మీద పెట్టుకుంటుంది నిన్ను, ఒక కిరీటం వలె నిన్ను మోస్తుంది. సో ఐ ప్రే దట్. ఎందుకంటే బైబిల్ పరంగా ఒక వాక్యం చదవగలుగుతారండి ఎవరైనా? 1 పేతురు 3వ అధ్యాయము. అండ్ ఆల్సో బ్యూలా, ఐ ప్రే, లిసన్ టు దిస్. ఈ వాక్యము నేను చెప్పి నేను ముగించేస్తాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అమ్మా, ఇంతకు ముందు ధీరజ్కి ముందు ఒక పురుషుడు మీ జీవితంలో ఉన్నాడు. ఆయన ఎవరు? ఇప్పుడు మీ నాన్న మాట వినకూడదు. అర్థమైందా? మీ స్వపురుషుడు మాటనే మీరు వినాలి. డాడీ
అనటానికి వీల్లేదు. ఏదున్నా కూడా ఆయనతోనే మీరు డిస్కస్ చేసుకోవాలి. ఏదున్నా మీరు ఇద్దరి మధ్యలోనే. ఒక విషయం నేను చెప్తానమ్మా, ఎంత తండ్రి అయినా ఎంత తల్లి అయినా పెళ్ళి అయిన తర్వాత మన ఇద్దరు మధ్యలో వచ్చే మనస్పర్ధలు మూడో వ్యక్తి కూడా, అది సొంత తండ్రి అయినా సొంత తల్లికైనా తెలియక మునుపు ముందు దేవునికి తెలియపరచండి. బికాస్ దెర్ ఇస్ నో గ్రేటర్ కౌన్సిలర్ దెన్ గాడ్, దెర్ ఇస్ నో గ్రేటర్ మెంటర్, దెర్ ఇస్ నో గ్రేటర్ గైడ్ దెన్ గాడ్. సో ఫస్ట్ గో టు గాడ్, డోంట్ టాక్ టు యువర్ పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ వెరీ పార్షియల్, పక్షపాతులు పేరెంట్స్. అర్థమైందా? తప్పు పాపదైనా కూడా ఆ తప్పుని సమర్థించుకొని మళ్ళీ నీ మీదే వేస్తారు. సో అందుకనే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకండి. ఫస్ట్ మిస్టేక్ పిల్లలు చేసేది ఇదే. అందుకనే నీ స్వపురుషునికి అయ్యా స్వపురుషులు లోబడి ఉండని గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చదవండి నెక్స్ట్. అటువలనే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ము తాము అలంకరించుకొని, ఆ ప్రకారం శారా అబ్రాహామును యజమానుడు అని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకోవచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే ధీరజ్ పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని. దే ఆర్ ఈక్వల్. మీ జీవితములో వారి పాలివారై చదవండి. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. యు నో వాట్ ఇస్ ఆనర్? సన్మానించడం అంటే దానికి ట్రూ మీనింగ్ చెప్తాము. Maybe giving someone the respect that they deserve. హైయెస్ట్ రెస్పెక్ట్. అర్థమైందా? ఈ ప్రపంచములో ఎవరికైనా హైయెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే పురుషులు తన భార్యకే. చప్పట్లు కొట్టండి అబ్బా, చప్పట్లు కొట్టండి. బికాస్ దే డిజర్వ్ ఇట్, దే డిజర్వ్ ఇట్. అయ్యా చదవండి. బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలకున్నట్లు జ్ఞానము చొప్పున వారి. మీ భార్యని మీరు ప్రేమించని ఎడల, సన్మానించని ఎడల మీ ప్రార్థన కూడా దేవునికి అభ్యంతరకరముగా ఉంటుంది. అంటే హీ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్. అంత విలువ ఇచ్చాడు దేవుడు స్త్రీకి. అంత ప్రాధాన్యత ఉన్నది బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ గురించి. నీవు సన్మానించని ఎడల నీ భార్యకి నువ్వు చేసిన ప్రార్థన కూడా నేను అభ్యంతరం వ్యక్తపరుస్తానంటున్నాడు సాక్షాత్ దేవుడే. సో లవ్ హర్, గివ్ హర్ ది అట్మోస్ట్ ఆనర్ బికాస్ షీ డిజర్వ్స్ ఇట్ ఆల్. షీ ఈస్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హర్ బ్యూటీ, హర్ యూత్, ఎవ్రీథింగ్ టు గివ్ యూ an identity in this world. So give her the best honor you can and love her as you love yourself. Thank you and God bless you both. చెప్పలు కొడదాం.